దీనులకు పాపులకు మేము స్వాభావికంగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన పాపము చేసి మరియు నిజమైన నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు విధిలేని కనికరం వలన యుద్ధకు ఆశ్రమకై వచ్చుచున్నాను. మా కొరకు చనిపోటకై నీ జనితైన కుమారుని చెడుగా మమ్మల్ని క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత పొందినట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానం నీ వాక్యములను విధేయులను మా ఇంటి నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిపోమని మాకు మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా రక్షణ మనకి దయచేయి. పెద్దకొస్తు పండుగ పాటైన ప్రారంభ గీతను చదువుకున్నాం. లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించును గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహదానందము పొందుదురు గాక. హల్లెలూయా. దేవుడు లేచు గాక, ఆయన శత్రువు వారు ఆయన సన్నిధి నుండి వారి పొందుదురు గాక. తండ్రి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం. దైవవాక్యాన్ని ధ్యానించుకున్న 243వ కీర్తన, పుస్తకంలో 87వ కీర్తన. పరిశుద్ధాత్మను కోరుకును జీవమున ఈ కీర్తన అన్నది మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకుని జీవమాయేసు ప్రభుని పేరట
పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చెంద వేయది. వర్షము లేని పరమోధకముల వర్ణితమైన పనులు ఆత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలమైన నీటి కన్నా ప్రబలంబైన మే పేరట వేడుము. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మన దినాన్న ఇంతవరకు ఆరాధనలో పాటలలో మహిమ పొందిన దేవా, వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ మాటలని వినిపించి సంఘమంతటితో మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, మీ అందరకు పునరుద్ధానుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీభవించిన వారందరినీ హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనలను కాపాడుతున్నందుకు దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సంఘ బిడ్డలందరి కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ పాండమిక్ తొలగిపోవాలి, మీరంతా కూడా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి సూచనలు, హెచ్చరిక మనం దేవుని యొక్క హస్తాల చాటున ఉన్నాము అనేటువంటి ఒకే ఒక్క విషయం ధైర్యం కలిగిస్తోంది. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు, అగైన్ ఫోర్త్ వేవ్ ఉంటుందని తెలియజేస్తున్నారు. కొత్త వచ్చి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేం. ప్రార్థన ద్వారానే దీనిని జయించాలి. దేవునికి అసాధ్యమైంది. ఈ ఆదివారాన్ని పెంతెకొస్తు పండుగ లేక ధవళాదివారము అని అంటారు. పెంతెకొస్తు పండుగ అనేది ఇస్రాయేలు పండుగలలో ఒకటి. ఈ పండుగ చారిత్రక వ్యవసాయక ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ. ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు అనే కృతజ్ఞతా భావంతో ఈ పండుగను ఆచరించేవారు. అంతేకాదు, యెహోవా దేవుడు సీనాయి పర్వతంపై ఇచ్చినటువంటి నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూ లోబడి ఉండాలి అనే ఉద్దేశాన్ని ఈ పండుగ ద్వారా, ఈ పెంతెకొస్తు పండుగను 4 పేర్లతో పిలిచేవారు.
మొదటిది పెంతెకోస్తు. ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, పస్కా పండుగ తరువాత 50వ దిన కనుక గ్రీకు భాష మాట్లాడే యూదులు గ్రీకు భాషలో 50 అని అర్థం ఇచ్చే పెంతెకోస్త్ అనేటువంటి పేరుతో దీన్ని పిలిచేవారు అని అర్థం. అలా ఆ పండుగకి పెంతెకోస్తు పండుగ అని పేరు. రెండవది, ఈ పండుగనే వారముల పండుగ అంటారు. పండుగ వారికి కేంద్ర బిందువు అయితే, ఆ పస్కా పండుగ నుంచి 7 వారాలు గడిచిన తరువాత వచ్చేటువంటి పండుగ. దీనిని వారముల పండుగ అంటారు. ఎందుకంటే ఈ ఏప్రిల్ మే నెలల్లో గోధుమ పంట కోతకు వస్తుంది. పంట కోతకు వచ్చే కాలంలో వచ్చే పండగ కనుక కోతకాలపు పండగ అనేవారు. మరొకటి ప్రథమ ఫలముల పండగ అని కూడా అన్నారు. అంటే నీవు ప్రథమ ఫలాలు అర్పించాలి, దేవునికి ప్రథమ ఫలములు అర్పించాలి అనే ఆదేశాన్ని పాటిస్తూ ఈ పండగను కనుక దీనిని ప్రథమ ఫలముల పండగ అని కూడా పిలిచేవారు. పిల్లల్ని చెప్పాము, ఏ పేరు చెప్పినా ఒకటే పండుగ. చాలా చాలా విశిష్టమైన పండుగ. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళినటువంటి సంఘటనను, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఆయన 40 దినాలలో తన ఒలీవల కొండపై నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10 దినాలకు ఈ పెంతెకోస్తు పండుగ వచ్చింది. యెరూషలేములో పెంతెకోస్తు పండుగ చాలా అనేక మంది అనేక దేశాల నుంచి ఈ పండుగలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పెంతెకోస్తు ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వాగ్దానం చేసిన జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం జరిగింది. అది ఎలా జరిగింది, ఏమిటి అనేటువంటి వివరాలు నేను పరిశుద్ధాత్మ, మన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని పరిపాలన భూమి మీద ప్రారంభమైన రోజు పెంతెకోస్తు పండుగ రోజు. చదవబడినటువంటి 3 లేఖన భాగాలు పరిశుద్ధాత్మను గూర్చి ప్రబోధిస్తూ ఉన్నాయి. ఆ లేఖన భాగాల సారాంశాన్ని ఒక్కొక్క మాటలో నేను చెప్పి పాత నిబంధన కుమ్మరింపును గూర్చిన దేవుని వాగ్దానం ఉంది. సువార్త వాక్య భాగంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరములను గూర్చి వ్రాయబడింది. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం, పరిశుద్ధాత్మని లేక వరములు. ఈరోజు చాలా చాలా శ్రేష్టమైనటువంటి ఈ మాటలను జాగ్రత్తగా మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. 2వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకున్నాం. 8వ వచనం చూడండి. 28వ వచనంలో, కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనం చూతురు. సర్వజనుల మీదను దేవుడు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు.
విడిపించబడిన తర్వాత ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇదిగో మీరు పశ్చాత్తాపపడండి, అలా మీరు నా వైపు తిరిగినట్లయితే నేను చేయబోయే కార్యాలు మీరు చూస్తారు. వాటిలో ప్రధానమైనది ఏమిటి అని అంటే, నేను జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. పాత నిబంధన కాలంలో ఆయా వ్యక్తుల మీద ఆయా సమయాలలో ఆత్మ దిగి రావడం జరిగింది. ఇప్పుడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ కుమ్మరింపుకు ఎటువంటి తారతమ్యం లేదు, సరిహద్దులు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, వయోభేదాలు లేవు, పరిమితులు లేవు. అందుకే అక్కడ మీ కుమారులను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. కుమార్తెలు, ముసలివారు, యవ్వనులు, ఆయన వారిపై తన ఆత్మను కుమ్మరిస్తారు. దేవునికి భేదం లేదు. అందుకే పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నల్లవారైనా తెల్లవారైనా ఏ భార్య ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగిన వారు కావాలి, అంతే. ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నారు. అలా మేడగదిలో ప్రార్థిస్తున్నటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలతో ఏం మాట్లాడారు? అర్థం కాని, అర్థం లేని విషయాలు మాట్లాడలేదు. అన్య భాషలతో ఏమి మాట్లాడారో ఒక్కసారి మీరు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 11వ వచనం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలతో ఏం మాట్లాడారు అని అంటే, వాళ్ళు చెప్పుకుంటున్నారు, విన్నవాళ్ళు చెప్తున్నారు, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించారు. అన్య భాషలతో వారు ఏం మాట్లాడారు? దేవుని యొక్క గొప్ప కార్యములను గురించి మాట్లాడారు. దేవుని గొప్ప కార్యాలు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి రోజు పెంతెకోస్తు పండుగ రోజు. పెంతెకోస్తు పండుగకు వచ్చిన 15 దేశాల వారు దాదాపుగా వారి వారి భాషలలో దేవుని గొప్ప కార్యాలను గురించి విన్నారు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి అదే సమయంలో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఇదిగో, యోవేలుకు దేవుడు తెలియచేసినటువంటి ప్రవచనం నెరవేర్పు జరిగింది ఈరోజు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని యోవేలుకు ప్రవచనం చెప్పారు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు నెరవేరాయి. కాబట్టి ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 16వ వచనం నుండి ఉన్నటువంటి మాటలు కనుక జాగ్రత్తగా చదివితే, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు యోవేలు చెప్పినటువంటి ప్రవచనాలను ఎత్తి ఇక్కడ రాశాడు. యోవేలు చెప్పిన ప్రవచనాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 16వ వచనం నేను చదువుతున్నాను, 16, 17. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. యోవేలులో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పు జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఈ విషయాన్ని పేతురు రూఢిపరిచాడు.
పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు ఆ రోజు దేవుని గొప్ప కార్యములను గూర్చి ఆయన ప్రసంగించి మీరు మారు మనస్సు పొందండి అని పిలుపునిచ్చినప్పుడు 3,000 మంది ఆ రోజు అక్కడే బాప్తిస్మం తీసుకున్నారు. క్రైస్తవ సంఘము ఆవిర్భవించింది. దేశాల ఎల్లలు దాటి ప్రపంచమంతా ఆత్మకార్యాలతో నింపబడింది. మీరు గమనించండి, పెంతెకోస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. యోవేలు చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు జరిగింది. అదే రోజు క్రైస్తవ సంఘము ఆవిర్భవించింది. క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ శక్తి ప్రపంచాన్ని మార్చే శక్తి. పరిశుద్ధాత్మ వల్లనే ఆనాడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ధైర్యంగా ప్రకటించారు. ధైర్యంగా ప్రకటించారు. మనం పరిశుద్ధాత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనం శక్తిమంతులం కావాలి. మనం పాడుకున్నటువంటి పాట బేతాళ జాన్ కవి రాసినటువంటి కీర్తన, పరిశుద్ధాత్మను గోరుమా అనేటువంటి కీర్తన. పరిశుద్ధాత్మను గోరుమా. ఈ కీర్తన చాలా చాలా భావయుక్తమైనటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ లేకపోతే మనకు లేఖనం అర్థం కాదు. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే వర్షం లేని పైరు ఎలా ఎండిపోతుందో అలా ఉంటుంది. అందుకే అంటున్నారు, పరిశుద్ధాత్మ లేని జీవితం జీవితమే కాదు. కనుక మనం పరిశుద్ధాత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు మనలో ఉండాలి.